దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ పక్షాన ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఎస్తేరు గ్రంథంలో నుండి మొదటి అధ్యాయము 1 నుండి 22 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్టయితే నాతో పాటు బైబిల్ తెరవండి. నేను సమయానుకూలంగా మీ నిమిత్తము 10వ వచనము నుండి 12 వరకు, అలాగే 19 నుండి 22 వరకు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగాన్ని క్రమంగా చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. వాక్యం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు చదువుకుందాం. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనసమూహమునకు అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నదికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహశ్వేరోసు ఎదుట ఉపచారము చేయు మొహుమాను, బిస్తా, హోర్బనా, బిక్తా, అబగ్తా, బేతారు, కర్కస్వాను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకోకపోగా రాజు మిగిల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. అలాగే 19 నుండి 22 కూడా మనం చదువుకుందాం. రాజునకు సమ్మతి అయిన వస్తీ రాజు అయిన అశ్వరోసు సన్నిధికి ఇకను రాకూడదని, తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలనని, అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయో మాదీయుల యొక్కయో న్యాయం చొప్పున నియమింపవలను, మరియు వస్తీ కంటే యోగ్యురాలని రాణిగా తాము చేయవలను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుతారని చెప్పాను. ఈ సంగతి రాజునకు అధిపతులకును అనుకూలంగా ఉండను కనుక అతడు మూమాకాను మాట ప్రకారము చేశాను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియు, ప్రతి పురుషుడు తన స్వభాష అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి స్థానమునకు దాని వ్రాత ప్రకారంగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారంగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులను పంపించను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగమును పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము వస్తీ రాణి యొక్క స్థానము నుండి తప్పించబడుట. వస్తీ రాణిగా తప్పించబడుట. ద డిపోజిషన్ ఆఫ్ క్వీన్ వస్తీ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, అహశ్వరోజు రాజు యొక్క పరిపాలనలో పర్షియా సామ్రాజ్యము పురాతనమైనటువంటి మాధ్య పాశ్చ్య అతీత అప్రతీత శక్తితో ఆధిపత్యముతో ఉన్నటువంటి ఆ మహా సామ్రాజ్య సంస్థానంలో రాజు తన సామ్రాజ్యం యొక్క సంపద మరియు వైభవాన్ని గొప్పగా ప్రదర్శించాలని ఆశించాడు. అంతేకాదు 180 రోజుల వరకు గొప్ప విందును కూడా ఏర్పాటు చేశాడు ఆ సంస్థానంలో. ఆ విందు కొనసాగినటువంటి కాలంలో దాని వేడుక యొక్క ముగింపు దశకు చేరుకున్నప్పుడు మత్తులో ఉన్నటువంటి రాజు తన ప్రశాంతతను, తన ఆలోచనను కోల్పోయినట్టుగా ఉన్నదేమో. తాను రాజు కనుక తను ఏదైనా చేయగలనని ఆశించినటువంటి వ్యక్తిగా తన రాణి అయినటువంటి వస్తీని ప్రవేశపెట్టుమని ఆమె యొక్క అందాన్ని అందరి ఎదుట ప్రదర్శించాలని ఆశించినట్లుగా ఈ భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. రాజు తన సమావేశం ముందు రాణి రాజుగారి మాటను ఖాతరు చేయనప్పుడు అవమానించబడ్డాడు. కోపముతో రాజు ఆమెను సింహాసనం నుండి తొలగించాలని, అలాగే రాజుగారి మాట వినటువంటి రాణి ఈ మాటను గురించి సంస్థానంలోకి వార్త వెళితే భర్తలను సైతము భార్యలు మాట వినకుండా పోతారేమని ఆశించినటువంటి వారుగా ఒక భర్తల అధికార బలోపేతం చేస్తూ ఒక ఉత్తర్వును జారీ చేశారు ఆ సమయంలో.
ఇది ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం ప్రియులు. ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు లేని జీవితం యొక్క అంతులేని స్వీయ ప్రదర్శన అనివార్యము, లేక ఒక వ్యర్థతకు దారితీసేటువంటి ప్రయత్నం. శూన్యత అలాగే నిస్పృహలను మెరిసే రూపముతో దాచడానికి ప్రయత్నించేటువంటి ఈ ప్రపంచ సంస్కృతిలో మనం ఎలా ఉన్నామో చూసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నేను వ్యర్థమైన ప్రలోభాలను వదిలివేసి నా నిజ స్వరూపాన్ని ఎదుర్కొంటూ దేవునికి మరియు పొరుగువారికి నమ్మకంగా సేవ చేయగలుగుతున్నానా అని ప్రియులారా మనము ప్రశ్నించుకునేటువంటి కాలం ఇది. అలాగే 13 నుండి 22 వచనాలను ఆధారం చేసుకొని, రాణి వస్తి అందరి ముందు వచ్చుటకు నిరాకరించడంతో రాజుగారి యొక్క అహం దెబ్బతిన్నది. అతడు దీనిని జాతీయ సమస్యగా తీసుకొని రాణి ధిక్కారాన్ని అందరి భార్యలకు వ్యాపించే సమస్యగా పరిగణించాలని అతని సలహాదారులు ఇచ్చినటువంటి సిఫారసు మేరకు ఒక నిర్ణయం చేశారు అక్కడ ఉన్నటువంటి అధిపతులందరూ కలిసి. కాబట్టి వారు రాణిని అనగా వస్తీని విడిచిపెట్టి వేరొక స్త్రీని రాజుగారికి రాణిగా చేయాలని ఆశించారు. కాబట్టి అందరూ స్త్రీలు తమ భర్తలకు లొంగిపోయే ఒక చర్య తీసుకోవాలన్నటువంటి అతన్ని కోరుకున్నారు ఆనాటి అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఆ గుంపు. వీళ్ళరా నేటి ధ్యాన భాగంలో ప్రధానంగా మన జీవితానికి అన్వయించుకోవాల్సినటువంటి ఓ పాఠముగా ఇక్కడ ఈ రాజుగారి యొక్క శక్తిని నొక్కి చెప్పడానికి అతని యొక్క అహంకారపూరితమైనటువంటి ఆలోచన ఒక పిరికి చర్యగా తన భార్య తన సన్నిధికి రాలేకపోయిందని అనేక మందికి చెప్పడం ద్వారా ఆమె నిరాకరించిన స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక ఆయన చేసేటువంటి ఒక తప్పుడు ఆలోచన కారణంగా అనేకులకు ఒక అనాలోచన కలిగినట్లుగా ఈ భాగంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి తన మాట నెరవేరకపోవట రాజుగారికి ఆగ్రహం తెప్పించింది. అందుకే రాణిగా ఉండవలసినటువంటి స్థానము నుండి అప్పుడున్నటువంటి ఆ స్త్రీని అనగా వస్తీ అనేటువంటి రాణిని తొలగించడానికి కొరకు ఒక ఏర్పాటు కూడా చేయబడింది ప్రియులారా. కనుక ఈ భాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా నిజముగా మనము ఒక క్రమమైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకుంటున్నామా, లేక మన స్వంత కోరికలు నెరవేర్చుకోవడానికి నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేటువంటిది ఒక పాఠంగా చూస్తున్నాం. కనుక రండి ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఓ ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన జ్ఞానం ఇచ్చి సరైన విధంగా మనం ప్రవర్తించగలిగే కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ఓ ప్రార్థన సమయం గడుపుదాం. ప్రభువా, మేము శోధనకు లొంగిపోకుండా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణలకు లొంగిపోకుండా నీ వాక్యపు వెలుగులు సరైన నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి కృపా జ్ఞానము మాకు ప్రసాదింప చేయమని, వాక్యపు వెలుగులో మన జీవితాలు మేము సరిచూసుకోవడానికి కృప చూపించమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వీళ్ళరా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా ప్రియులారా, నేటి పాఠ్యభాగంలో నుండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణకు లేక ఆకర్షణటువంటి శోధనకు మనం లొంగిపోకుండా దేవుడే మనకు సహాయం చేయాలని ఆశిస్తాం. నిజమే ప్రియులారా, ఇలాంటి లోకపు ఆశల నుంచి తొలగించేటువంటి శక్తి కేవలం ప్రభు దగ్గర మాత్రమే ఉంది. కనుక ప్రియులారా, ప్రభువుకు మనం సమర్పించుకున్నప్పుడు ఈ ప్రపంచపు ఆశలకు మనం లొంగిపోకుండా దేవుని వాక్య ప్రకారంగా జీవించే కృప మనకు అనుగ్రహించబడుతుందని ఆశిస్తూ ప్రభు సన్నిధికి మనం అప్పగించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.